నమస్తే, మీ పేరు? నా పేరు తోట శ్రీను అన్న. శ్రీను గారు ఏం చేస్తారండి? క్రాప్ వ్యాపారం చేస్తాను. ఏంటి మరి ఓవరాల్గా 2 సంవత్సరాలు అవుతా ఉంది, మరి ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, ఎలా ఉంది అసలు? పనితీరికే సార్ చాలా బాగుంది. ఇంతకు ముందు మీద 5 ఏళ్ళ మీద చాలా బాగుంది ఇప్పుడు పరిపాలన. కిందట 5 ఏళ్ళు ఎవరితో ఇప్పుడు వాస్తవంగా ఇదే మైకు ముందు మాట్లాడాలంటే 5 ఏళ్ళు ఇంట్లో దాక్కున్న పరిస్థితి. ఎందుకని అంటే భయపెట్టేవాళ్ళు, ఏమైనా మాట్లాడితే గబుక్కుని ఇంటికి వచ్చి అర్ధరాత్రులు ఇళ్ళ మీద పడిన రకం. ఆ పరిపాలన పోయి ఇప్పుడు మంచి పరిపాలన వచ్చింది కాబట్టి స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం. ఓన్లీ గవర్నమెంట్ వచ్చే స్వతంత్రం వచ్చింది అంతే. ఇంతకుముందు 5 ఏళ్ళు స్వతంత్రం పోయింది, ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, మాట్లాడే స్వతంత్రం వచ్చింది. అది సుపరిపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి సార్ మీరు అడిగిన ప్రశ్నే రాంగు. ఏది మీకే తెలియాలి. మీరు ఎందుకు నవ్వుతున్నారు, నేను ఎందుకే నవ్వుతున్నాను, మీరు అందుకే నవ్వుతున్నారు. అది నిజమని మీకు అనిపిస్తే మీరు ఆ ప్రశ్న అడగరు. అనుకుంటారు సార్. అసలు ముందు వాస్తవం వైసీపీ పార్టీని జనాభా ఎప్పుడో మర్చిపోయారు. మీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొద్దిగా హైలైట్లు చేస్తున్నారు కానీ ఆయన ఎప్పుడో మర్చిపోయారు. ఈరోజు జనం కావాలన్నా రోజుకు 100-200 ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాక జనం అయితే రాట్లా, డబ్బుల కోసం వస్తున్నారు. అది ఆయన వచ్చాం జనాభా నా కోసం వస్తున్నాను భ్రమలో ఉన్నాడు. లోకల్ నాయకులకు ఫోన్ చేసి నువ్వు మనుషులను ఎంతమందిని అంటే ఆడు పాపం ఆయన తలదాకడ పెట్టో ఇంటికాయ తలదాకడ పెట్టో జనాభాను పోగేస్తే ఈయన వచ్చి చెయ్యూపు వెళ్తున్నాడు. అంతకుమించి అక్కడైతే ఏమీ లేదు. సినిమా పార్టీ అనేది ఎప్పుడూ అయిపోయింది. ఇంకా వైసీపీ మీరే కొద్దిగా సోషల్ మీడియాలో వైసీపీ గ్రాఫ్ పెరిగిపోయింది మొత్తం అన్ని చోట్ల అంటున్నారు కదా, మీరు పడిపోయింది అంటారేంటి? ఈసారి ఆ 11 కూడా కష్టమేనన్నా. అంతేనన్నా. ఒకసారి అప్పటికి ఇప్పటికి తేడా మీరు ఒకసారి చూసుకోండి అన్న, అంతకుమించి ఏమొద్దు అన్న. ఇవన్నీ పక్కన పెడదాం. మరి గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ స్కామ్ కానీ, ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ ఈ రోజున మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పిఏనే కేఎన్ఆర్ 1000 నుంచి 1500 కోట్లు దోచుకున్నాడు అని చెప్పి కూడా ఈ రోజున చూస్తాం. ఈడీ విచారణ తెలియదు, సిట్ విచారణ తెలియదు. అసలు ఎలా చోటు స్కామ్లు మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వాస్తవంగా రాజకీయం కాదు కానీ నాకు తెలిసి భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు వరకు అధికారంలో ఉండి ఇన్ని స్కాములు చేయొచ్చు, ఇలాగ డబ్బులు దోసుకోవచ్చు అని కిందట 5 ఏళ్ళు ఒకటి చూసుకొని ఇంకొక 75 సంవత్సరాలు బతికేయచ్చు. కిందట 5 ఏళ్ళను చూపించి ఎలాగా మనం డబ్బులు దెబ్బేయాలి, ఎలాగ మనం దాచుకోవాలి, మన పిఏలు ఎంత సంపాదించాలని కూడా కిందట 5 ఏళ్ళు చూపిస్తే ఇంకొక 25 సంవత్సరాలు బతికేస్తారు. అది అంత స్కామ్ జరిగింది కిందట 5 ఏళ్ళలోనే, ఇంకెప్పుడు జరగదు. అది చూపించి ఇంకో 75 సంవత్సరాలు బతికేస్తారు జనం. అంటే పక్కనేమో మేము ఎలాంటి స్కాములు చేయలేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతుంది. ఈరోజు అన్ని విచారణలో కూడా ఇటు అందరూ బయటకు వస్తుంటారు అన్న. అసలు ఎలా చూడొచ్చు అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా. అసలు స్కామ్ పార్టీని పట్టుకొని ఆయనే పెద్ద స్కామరు, దాన్ని పట్టుకొని మళ్ళీ మీరు స్కామ్ జరిగింది అంటే ఆ పార్టీ ఏంటిది? మీరు అడిగే తీరు బాగాలేదు. మీరు ఏమని అనుకోండి, మీరు అసలు ఆ క్వశ్చన్లు అడగకూడదు. అదేంటన్నా 16 నెలలు జైల్లో ఉన్నోడు గురించి మంచి చేయమని చేస్తాడేంటి? ఆయన ఏ వృత్తి అయితే ఎంచుకున్నాడు ఆ వృత్తిలో ఉండి వస్తాడు. కానీ నువ్వు ఈరోజు అన్యాయంగా కేసులు పెడతావు, అన్యాయంగా వెళ్ళిపోయి ఉండిపోతావు ఏంటి? నన్ను ఎత్తుకెళ్ళిపోవచ్చు మరి, అన్యాయంగా నిన్ను ఎత్తుకెళ్ళిపోవచ్చు మరి, ఎందుకు ఎత్తుకెళ్ళట్లా? అదొకటి చెప్పండి చాలు. ఇక్కడ మీరు అన్నట్లుగా ఇందాక సామాన్యుడు గత ప్రభుత్వంలో మేము మాట్లాడితేనే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. మరి ఈ రోజున ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అన్యాయంగా తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారని చెప్పి అంటున్నారు. నిజమేనా అది? ఇంతవరకు ఒకరిని అలా అరెస్ట్ చేసిన వాళ్ళు చూపించాను. ఒక టీడీపీ కార్యకర్త అయితే ఒక ఆయన భారతీయ గారిని తప్పుగా మాట్లాడితే ఆయన అరెస్ట్ చేయడం వారికి వీళ్ళ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసుకున్నారు, అదర్ పార్టీని ఎప్పుడు అరెస్ట్ చేయాల. ఇదే మనం ఈరోజు ధర్నాలు రాష్ట్రారోగుల కిందట 5 ఏళ్ళు ఎక్కడైనా చూసావు నువ్వు? ఏ ఒక్క ఆఫీసర్ అయినా బయటకు రాగలిగాడా? ఓన్లీ ఎవరో లేదు, మాస్క్ అడిగిన డాక్టర్నే రోడ్డు మీద పెట్టి ఈడ్చుకెళ్ళారు మా ముందు తాడేపల్లిలో. మరి ఇప్పుడు అది అన్యాయమా? నిన్న మరి సిపిఎంలు పెట్రోల్ కోసం ధర్నా చేశారు. మరి వీళ్ళు ఎంత స్వేచ్ఛగా చేశారు, కిందటిసారి ఆయన ఎంత ఇది చేసిన మరి ఏదన్నా? మరి నువ్వు నిన్నటిది మొన్నటిది చూసుకో అన్న. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. మరి నిజమేనా అది? సార్ ఒక వర్క్షాప్ నడిపిన తర్వాత అక్కడ చిన్న అవకతవకలుండి ఏదో ఒక రకంగా యాక్సిడెంట్లు జరగడం అది సహజం. దాన్ని ఇంకోసారి జరగకుండా మనం ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఏంటి ఈయన అనేసినట్టు ఏదో అయిపోయింది అయితే కాదు. ఒకసారి ఇంతమంది చచ్చిపోతే ఏదో గ్యాస్ టైప్లో లీక్ అయితే చనిపోతే వెళ్ళాడు, మనిషికి ₹1,00,00,000 ప్రకటించారు. ఇప్పుడు ముందు ఆ డబ్బులు ఆయన ఇచ్చి వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చానని ప్రూఫ్లు చూపించి ఇప్పుడు వీళ్ళనమ్మని అడగమనండి.
ఆయన ₹1 ప్రకటించిన దాంట్లో 10 లక్షలు కూడా ఇవ్వాలి ఒక్కొక్కడికి. ఎవరికి ఇచ్చారు? ఒకసారి ఒకటి ఇచ్చారంట, వైజాగ్లో కూడా ఇచ్చారంట కదన్నా. ఎవరికన్నా చూపించమనన్నా, చూపించమనన్నా. ఏది నిన్న సోషల్ మీడియాలో రీల్స్ కూడా వస్తున్నాయి, చూసుకో అన్న ఒకసారి. ఎవరికి ఇచ్చిన ₹1 ప్రకటించమని అన్న చేత్తో ఎంగిలాకు కూడా ఈడన్నా. అన్న ₹1 కాదు కదా 10,000 ఇచ్చిన ప్రూఫ్లు కూడా చూపించలేవన్నా నువ్వు. ఏరేది ఏమొద్దు, 10,000 జగనన్న సాయం చేసిన ₹10,000 చూపించి నువ్వు ఎవరికైనా ఎక్కువ వద్దు. నా వంతుగా నా కెపాసిటీ నేను నయ్యం, నీ కెపాసిటీ నువ్వు నయ్యం. ఆయన అయితే అది కూడా అనవసరం. మరి నిన్న మాట్లాడుతున్నా ₹1 కూడా మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇస్తున్నారు, కానీ అధికారం నేను చేపట్టిన నెలలోనే మీ అందరికి ₹1 ఇస్తానని చెప్పి నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మరి అదే సార్ నేను అంటుంది, ముందు ఆయన చేసి ఎట్టో చెబుతా కిందట 5 ఏళ్ళు నువ్వేం చేశారో ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజు నువ్వు వచ్చి అడగాలిగా. వీళ్ళు 25,000 అంత ప్రకటించారన్న, 25,000 ఇవ్వకపోతే అప్పుడు నువ్వు అడగాలి. 25,000 ప్రకటించారుగా, ఇంటికి ఒక ఉద్యోగం ప్రకటించారుగా, మరి వీళ్ళు ఆ మాట మీద ఉన్నారు. నువ్వు గతంలో ₹1 ఇస్తానని ప్రకటించి హెలికాప్టర్ దిగడం, ఆ ఫ్యాక్టరీ ఓనర్తో కుంభక్కి అయిపోయి ఏంటి అసలు ఇంతవరకు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ముందు బాధ్యతల దగ్గరికి వెళ్తారు. మా జగనన్న వెళ్ళింది ఎవరి దగ్గరికి? కంపెనీ వాళ్ళ దగ్గరికి. అంటే ఇంకా మరి ఇంకెందుకు వెళ్తారన్న? అన్న ఈరోజు చదువు లేనోడు కూడా చెప్తాడు రాజకీయం. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలో రాజకీయం అంటే తెలియదు, ఈరోజు ప్రతి ఇంట్లో రాజకీయం తెలుసు. చదువుకున్న పిల్లలు, చిన్నపిల్లలు 10th క్లాస్ చదివే పిల్లవాడు చెప్తాడు రాజకీయం. జగనన్న వెళ్ళి ముందు కూర్చుంది ఫ్యాక్టరీ వాడితో. ఏంటి ముందు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి బాధ్యతల దగ్గరికి వెళ్ళా జగనన్న ఆ రోజు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే అన్న చెప్పింది గొప్పవాడు అనుకునేవాడు నేను. ముందు ఫ్యాక్టరీ వాళ్ళతో వెళ్ళి ప్యాకేజీ మాట్లాడుకుని ఆ తర్వాత దాంట్లో ఆడి 25 ఇస్తే మన అన్న 5 ఇచ్చాడు వాళ్ళకి. అది పరిస్థితి. ఇప్పుడు మన జగనన్న ఈరోజు ఇంట్లో ఉండి కానీ ఎక్కడి నుండి ఆయన బయటికి రావాలంటే ఒక శవం కావాలా. అలాగే నిన్న చక్కగా 11 శవాలు 8 శవాలు తగిలినాయి అన్నకి. ఒక వారం రోజులు పండగే జగనన్నకి. ఏంటి 11 శవాలను పట్టుకొని ఉండిపోతాడు. మళ్ళీ ఒక 6 నెలలు పోతే ఏమైనా ఒక శవం తగిలితే అన్న బయటకు వస్తాడు. ఆయన గురించి మనం మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకోవడం తప్పించి ఏమీ లేదు దీంట్లో. మీరేమో శవం కనిపిస్తేనే మా అన్న బయటకు వస్తాడని చెప్పి మీరు అంటుంటే, ఇక్కడ వైసీపీ నాయకులంతా మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల తరపున పార్టీని ఎండగడతా ఉన్నాము, ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు వెన్నుపోటు ఎలా పొడిచారో మొత్తం ప్రజలకు వివరిస్తూ ఉన్నామని చెప్పి అంటున్నారు. ప్రజల్లో ఉన్నారని నిజమేనన్నా? అన్న ఒకటి చెప్తా నేనన్నా, జగనన్న ప్రజల్లో ఉంటే 20కి 25 వచ్చేయం, లేకపోతే 11కి 150 వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అయితే లేరన్న, బూతుల్లో ఉన్నారు. ఓన్లీ ఆయన పార్టీ నాశనం అయిపోవడం, కొన్ని స్తంభాలు ఉన్నాయి, భగవంతుడి దయ వల్ల ఆ స్తంభాలు అలాగే ఉండాలి, ఆ పార్టీ ఇంకా అంతరించిపోవాలి. వాళ్ళు బూత్లో మాట్లాడతారు. ఇప్పుడు ప్రజల గురించి ఎక్కడదన్నా ఒక్క సమస్య మీద రేట్ చేసి చెప్పు. డివిజన్లో పలానోడు ఇగో ఈ సమస్య మీద తిరిగానని చెప్పమాను. ఏమనంటే మా ఆడెవడో తమిళనాడులో విజయ్ వెళ్తే ఇక్కడ వీళ్ళకి నొప్పి వస్తుంది. ఏంటి తమిళనాడు విజయ్కి వీళ్ళకి ఏం సంబంధం అన్నా చెప్పు, నువ్వు చెప్పు. అక్కడెక్కడో హైదరాబాద్ లేదనేది వీళ్ళకి వస్తుంది. అసలు ఈ అన్నిటికీ ఇలా బూతులు మాట్లాడుకోవడానికి తప్పించి బయటకు వచ్చి పని చేసిన వాళ్ళు లేదు. చక్కగా సోషల్ మీడియా ఒకటి పెట్టుకున్నారు, 4 వస్తారు, దాంట్లో పవన్ కళ్యాణ్ ఎవరినో 2-3 బూతులు తిడితే వాళ్ళు 4 రోజులు కనబడతారు అని ఆ భ్రమలో వెళ్ళిపోతున్నారు. ఇంకా రాజకీయం అదే అనుకున్నారు. ఇప్పుడు జనాభా తెలుసుకున్నారు, పూర్తిగా తెలుసుకున్నారు. బూతులు తిడితేనో బయటకు వస్తేనో అవ్వదు. ఈరోజు రాజకీయం అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నువ్వేం పని చేసావంటేనే అయ్యిద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే ఇంత దిగజారిపోవడం కారణం ఆ బూతులే కారణం, అంతకుమించి ఏమీ లేదు.